అందరికీ ప్రభునామంలో వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనల్ని నడిపించిన తీరును బట్టి దేవుడిని స్తుతిస్తూ, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహిమ, ఘనత, ప్రభావాలకు అర్హుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఇప్పటి వరకు ఆరాధన క్రమాన్ని నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. ఆ ఆరాధనను స్వీకరించారు. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు. ప్రభా అల్పుడినైన నేను నీ మాటలను పంచుకోవడానికి నిలవబడి ఉండగా, జ్ఞానం లేనటువంటి వాడిని, నేల మట్టుకొంగుతున్నాను. నన్ను నేను ప్రభా పూర్తిగా ప్రభా అర్హత లేనటువంటి వాడిని. ఏ మాత్రము ప్రభా నా నా నాలుక గాని, నా శరీరం గాని ప్రభా నీకు ప్రభా ఇష్టమైన కార్యాలు చేయనప్పటికీ, కేవలం నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ పాత్రగా నిలవబెట్టుకున్నావు. నీకు స్తోత్రం. ప్రభా ఈరోజు నువ్వు నాతో, మాతో ఏమైతే మాట్లాడుతున్నావో, ఆ మాటలు సూటిగా, స్పష్టంగా నువ్వు మాట్లాడుతుండగా, మేము గ్రహించుకుని దాని ప్రకారం జీవించినట్లు, ప్రభా నీ చిత్తానుసారంగా మేము వ్యవహరించినట్లు సహాయం చేయమని, ప్రభా నీ కృపతో ప్రభా ఈరోజు బైబిల్ స్టడీ అంతటిని నడిపించమని బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా ప్రాణప్రియుడును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి తమ్ముడు గతించిన వారంలోని చాలా విషయాలను ఆహ్, తెలియజేశాడు. అది చాలా మంది ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తా. లాస్ట్ వీక్ చాలా మంది బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయలేకపోయారు. బట్ ఆహ్, కొంతమంది పార్టిసిపేట్ చేశారు. చేసిన వాళ్ళు చాలా సంతోషంగా హ్మ్. ఆ వాక్య అనుభవంలోనికి వచ్చారని నమ్ముతున్నాను. నేను కొన్ని క్వెషన్స్ అడగొచ్చా? లాస్ట్ వీక్‌కి సంబంధించి? హ్మ్. ఎవరైనా ఆన్‌లైన్ ఫాలో అయినా లేకపోతే ఆహ్, ఏదైనా. సో, నేను లాస్ట్ వీక్ ఒక చెట్టుని ప్రస్తావించాను. చెట్టు. ఏం చెట్టది? గొంజి మెర్లెట్ ట్రీ అవునమ్మా. అమ్మా. గొంజి చెట్టు, మెర్లిట్ ట్రీ. రైట్. మెటల్ ట్రీ. వెరీ గుడ్. రైట్. అది దేనికి గుర్తుగా ఉంది అనేది ఆహ్, ఏ ఏమి తెలియజేస్తుంది? దేనికి సింబాలిక్‌గా ఉంది అనేది మనము ధ్యానం చేసాం. ఎందుకు గొంజి రిస్టోరేషన్. చెట్టు పక్కనే ఉన్నాడాయన? అమ్మా? ప్రొవిజన్. చెప్పండి? జాయ్, ప్రొవిజన్. హ్మ్. జాయ్, గాడ్స్ ప్రొవిజన్, ప్రొవిజన్, గ్రేస్ జాయ్, అండ్ గ్రేస్, ఫర్టిలిటీ. ఫెర్టిలిటీ వెరీ గుడ్. బ్లెస్సింగ్స్ అండ్ ఫర్టిలిటీ. ఫ్రూటిలిటీ. ఓకే. వెరీ గుడ్. ట్రాన్స్ ఇంకొక పదం ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఇంకొక లైఫ్. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. వెరీ గుడ్. రిస్టోరేషన్. అంతే. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా అద్భుతంగా ఫాలో అవుతున్నందు బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరిని బట్టి ప్రభువు నామాన్ని ఘనపరుస్తా ఉన్నాను. రైట్. దేవుడు తన యొక్క రిస్టోరేషన్ గాని, తన యొక్క ఆనందాన్ని గాని, తన ప్రజల పట్ల ప్రణాళికను గాని, దేవుడు తన ప్రజలకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను గాని, సింబాలిక్‌గా ఏమైతే కర్స్ తొలగిస్తున్నాడో, ఏదైతే సఫరింగ్స్ నుండి వాళ్ళని తప్పించడానికి ఇష్టపడుతున్నారో, ఏదైతే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలని ఆశపడతా ఉన్నాడో, దానికి గుర్తుగా గొంజు చెట్ల దగ్గర నుండి ఆయన మాట్లాడుతా ఉన్నాడు అనే విషయాన్ని యేసు ప్రభువు వారిగా మనం అక్కడ చూడొచ్చు అనే విషయాలను మనం ధ్యానం చేసాం. చేసిన తరువాత నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను అనే పదాన్ని మనం చూసుకున్నాం. నిమ్మలముగా ఉన్న అన్యజనుల పట్ల దేవుడు ఎందుకు బహుగా కోపిస్తా ఉన్నాడు అనే విషయాలను సెకండ్ వీక్‌లో మనం ధ్యానం చేసాం. ఎందుకు అనంటే అది చాలా క్లియర్‌గా ఉంది. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యంతో వాళ్ళు బహుగా నా ప్రజలను హింసించారు. కాబట్టి నేను వాళ్ళకి ఆహ్, వాళ్ళ మీద కోపంగా ఉన్నాను అని ప్రభువు చెప్తా ఉన్న మాటలు మనం గమనించొచ్చు. ఇది మీరు బాగా ధ్యానం చేశారు. అసలు అంతగా వాళ్ళు హింసించారా దేవుని ప్రజల్ని అనంటే, ఆళ్ళు బబులోను తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మాదీయ, పార్షియ రాజులు వాళ్ళని బాగా హింసలకు గురి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పరిపాలనలో కూడా ఉన్నారు. సో, కొంతమంది దానియేలు వంటి కొంతమందైతే
ఉన్నత స్థితికి రావడానికి దేవుడు సహాయం జేశాడు. వాళ్ళని కూడా రాజ దర్బార్‌లో కూర్చోబెట్టాడు. బట్ చాలా మంది ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ మాటలు మనకి 138 కీర్తనలో కనబడతాయి. 138 కీర్తన ఒకసారి దాన్ని చదివి ఈరోజు ధ్యానంలోనికెళ్దాం మనం. 138 కీర్తన. చాలా మందికి చాలా కాంట్రోవర్షియల్ సామ్ కూడా అది. సారీ 137. 137. ఏంటి అంటే, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, మనము సీయోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లా పాడతాము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేతన నేర్పును మరచును కదా! నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఎడల నా ముఖ సంతోషం కంటే, నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటిని అంటుకొనును గాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం జేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకో. దానిని నాశనం చేయడి. సమూల ధ్వంసం చేయడి. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలన్నిటికీ నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ మాటలు చదివినప్పుడు ఇదే ఒక పదం, నీ పసిపిల్లలను పట్టుకుని బండకేసి కొడితే వాడు ధన్యుడని కోరుకుంటున్న దేవుడు ఎలాంటి దేవుడు, ప్రజలు ఎలాంటి ప్రజలు అని అంటున్నారు గానీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని ఎంత హింసిస్తే ఆ మాట అన్నారు. వాళ్ళని ఎంత బాధపెడితే ఎదోమేమో అన్నలాంటోడు ఇశ్రాయేలు ప్రజలకి. కానీ వాళ్ళేమో ఆహ్, ఎ ఎరిష్ ఇశ్రాయేలు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. బబులోను దగ్గరేమో హింసించేస్తున్నారు. ఒక పాట పాడరా? అనంటే బాధలో చాలా ఏడుపులో, దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికెళ్ళి ఒక పాట పాడు అనంటే ఎవరైనా చనిపోతే కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు, తన ఇంట్లో వాళ్ళు చనిపోతే కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి ఆహ్, "ఒక పాట పాడండి. ఓ మంచి పాట" అని అడిగామనుకోండి ఎలా ఉంటది? తల్లో, తండ్రో చనిపోయినోళ్ళు ఏడుస్తా ఉంటే ఎళ్లి, "మీ గొంతు బావుంటదే. ఈ ఏడుపుతా ఉన్నప్పుడు ఇంకా బావుంటది. ఒక ఒక పాట ఒక ఒక రాగం అందుకోరా" అని అన్నారనుకోండి ఎలా ఉంటది? అలాంటి హింసనమాట. అంటే ఒక పాట పాడండి అనంటే ఆళ్ళకెంత బాధగా అనిపిస్తుందంటే, ఎందుకు అంటే వాళ్ళ జీవితం దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని కొరకు ఆనందగానాలు చేసిన ప్రజలాళ్ళు. ఆ! వాళ్ళు దేవునిని మాత్రమే స్తుతించే ప్రజలు వాళ్ళు. వాళ్ళ గొంతులు మరొక దాని కోసం ఉపయోగించని మనుషులు వాళ్ళు. వాళ్ళ జీవితాలు దేవుని కోసం కాకుండా మరొక దాని కోసం ఉపయోగించని జీవితాలు వాళ్ళయి. అట్లాంటి మనుషుల్ని మా కోసం ఒక పాట పాడవా? ఇప్పుడు అంటే ఈళ్ళేం జేశారంటే వాళ్ళ సితారాలను తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు. వాళ్ళ సితారాలు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళి దాచేశారు. ఎందుకు అంటే దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలంలో వాళ్ళు లేరు. దేవునిని స్తుతించాల్సిన స్థలంలో వాళ్ళు లేరు. దేవునిని మహిమపరిచే స్థలంలో వాళ్ళు లేరు. బానిసలుగా బ్రతుకుతున్నారు. నిజంగా దేవా నువ్వెంత గొప్ప దేవుడివి. మాకెంతో మేలు చేసిన దేవా అని పాడారనుకోండి. ఏం మేలు చేసాడు నువ్వు నాకు బానిసవు కదా! అంటారు. మీకర్థమవుతుందా? సో, దేవుని నామాన్ని అవమానపరచడం వాళ్ళకిష్టం లేదు. కానీ ఎంత బాధలో ఉన్నా అలాంటి ప్రజలు కూడా కొంతమందున్నారు. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని ప్రజలను ఎంత చిత్రహింసలు పెట్టారు అక్కడున్న ప్రజలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత బాధ పెట్టారు, ఎంత అవమానాలకు గురి చేశారు, ఎంత కీడుకు గురి చేశారు. ఇవన్నీ ఎందుకు? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి స్తుతించుకోవడానికి ఒక ప్లేస్ లేదు. దేవుణ్ణి మహిమపరిచే ప్లేస్ లేదు. దేవుని కోసం నిలబడ్డానికి ఒక ప్లేస్ లేదు. అందుకే మరలా ఏమంటున్నాడంటే, నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. నేను మరలా మందిరాన్ని కట్టబోతున్నాను. మీరు నన్ను ఆరాధించే ప్రదేశం ఒకటుంది. దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను. నేను తిరిగి మందిర నిర్మాణాన్ని చేపట్టబోతున్నాను.
మందిరం అంటే ఇట్స్ ఎ ప్రైడ్. వాళ్ళ యొక్క గుర్తింపుకి, ఆళ్ళ ఐడెంటిటీకి, వాళ్ళ యొక్క గర్వానికి సూచన అది. వారు గర్వంగా చెప్పుకోవడానికి మాకొక మందిరముంది. మాది అని చెప్పుకోవడానికి అవసరమైన మందిరం లేని పరిస్థితుల్లో వాళ్ళుంటుండగా, దేవుడు మళ్ళా చెప్తా ఉన్నాడు. నేను మరలా మందిరం కట్టబోతున్నాను. ఎప్పుడైతే మందిరం కడతారో, ఎప్పుడైతే మందిరం తిరిగి కట్టబడతదో అప్పుడొకటి విషయం జరుగుతది తెలుసండి? ఏంటంటే సమకూర్చబడతారు. మందిరం కోసం ప్రజలందరూ తిరిగి తిరిగి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. మన జీవితంలో చాలా మంది వలస వెళ్ళిపోతుంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు లేరు అని అనుకున్నప్పుడు. కానీ ఇక్కడ ఒకటి నాకంటూ నాది అనేది ఒకటుంటే గనక నేను వలస ఎళ్ళడానికి అవుతదా? సో, ఇక్కడ నాది అనేది ఏదీ లేదు అనుకున్నప్పుడు మనిషి ఇంకో ప్లేస్‌కి వెళ్ళిపోతాడు. కానీ యెరూషలేములో మందిరం అనేదుంది. ఇది నాది అని ప్రజలందరికి ఆ ప్రజల యొక్క ఆ జాతికి ఐడెంటిటీ అనేది ఇవ్వాలి అంటే అక్కడ మందిరం నిర్మింపబడాలి. తిరిగి దేవుడేమంటున్నాడంటే, "నేను మందిరాన్ని నిర్మిస్తాను. మీకు ఐడెంటిటీ ఇస్తాను. మీకు గుర్తింపిస్తాను" అంటున్నాడు. గుర్తింపిస్తానంటున్నాడు. అలా అన్న మాటలను లాస్ట్ వీక్ మాటలుగా మనం తీసుకుంటే గనక, ఇప్పుడు "నీవు ఇంకను ప్రకటన చేయాల్సిందేంటంటే" 17వ వచనం. "ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును." ఇక కోరుకుంటాను. నేను మరలా ఓదార్స్తాను అని అన్నప్పుడు, అప్పుడు ఇది ఒక దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరి ఒక దర్శనాన్ని మనం చూడబోతున్నాం. అదేంటంటే, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఎన్ని కొమ్ములు కనపడ్డాయండి? 4 కొమ్ములు. 4 కొమ్ములు అని అనగానే మరలా మనకు గుర్తొచ్చేది ఒక గుర్తొస్తది. ఏంటదంటే దానియేలు గ్రంథం. కొమ్ము అనగానే దేనికి గుర్తు? కొమ్ము అనగానే దేనికి గుర్తు? బైబిల్ గ్రంథంలో కొమ్ము అనే పదం వచ్చినప్పుడు అది అధికారాన్ని సూచిస్తా ఉంటది. అది అధికారాన్ని సూచిస్తా ఉంటది. కొమ్ము అనే పదం వచ్చినప్పుడు అది శక్తిని సూచిస్తా ఉంటది. కొమ్ము అనే పదం వచ్చినప్పుడు అది గర్వాన్ని కూడా సూచిస్తా ఉంటది. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. గర్విష్ఠుల కొమ్ములను ఆయన అణిచేవాడు అని చెప్తా ఉన్నారు. సో, ఖచ్చితంగా కొమ్ము అనే పదానికి మనం ఒక 4 అర్థాలను గనక 4 యొక్క మూలాలను గనక మనం తీసుకుంటే ఆహ్, శక్తి, అధికారం, గర్వం, దాడులకు సంబంధించిన గుర్తులుగా మనకి కొమ్ము అనేది కనబడతా ఉంటది. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ 4 కొమ్ములు కనబడుతున్నాయంట. అప్పుడు అడిగారు, "ఇవి ఏమిటి?" అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, "ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు" అనెను. ఇప్పుడు 4 కొమ్ములు 4 దేశాలకు, 4 శక్తులకు లేదా 4 అధికారాలకు సూచనగా కనబడుతోంది. ఈ 4 కొమ్ములు అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని యెరూషలేము నుండి చెదరగొట్టేసిన 4 జాతులుగా కనబడుతున్నాయి. పండితుల అభిప్రాయం ఏంటంటే 4 జాతులంటారు. ఏంటి ఆ 4 జాతులంటే ఒకటి బాబిలోనియన్ బబులోను రాజ్యం. 2 మాదియా పర్షియా పర్షియన్ రాజ్యం. పారసిక రాజ్యం అని తెలుగు బైబిల్‌లో మనకుంది. మూడోది గ్రీక్ రాజ్యం. నాలుగోది రోమన్ రాజ్యం. ఈ 4 రాజ్యాలు యెరూషలేమును ప్రాముఖ్యంగా యెరూషలేముని చాలా, చాలా దారుణంగా ధ్వంసం జేసేసినాయి. మీరు గమనిస్తే గనక అది చరిత్రలోకి వెళ్తే గనక ఎన్ని సార్లంటే యెరూషలేము పట్టణం, యెరూషలేము ప్రాంతం ధ్వంసమైనంతగా మరి ధ్వంసమైనన్ని సార్లు, ధ్వంసమైనంతగా, అన్ని సార్లు అంటే దాన్ని డిస్ట్రాక్ట్ చేసినన్ని సార్లు మరి ఏ ప్రాంతాన్ని డిస్ట్రాక్ట్ చేయలేదు. అయినా అది మరలా ఆశీర్వదింపబడతా ఉంది. కేవలం దేవుని కృప. ఇప్పుడు అలాంటి రాజ్యాలు ఏంటంటే, ఈ 4 రాజ్యాలు బబులోను రాజ్యం, మాదియా పర్షియా రాజ్యం, పారసిక రాజ్యం, గ్రీక్ రాజ్యం, రోమన్ రాజ్యం. ఈ 4 రాజ్యాలకు గుర్తులుగా ఉన్నాయి. ఆ 4 కొమ్ములు 4 రాజ్యాలకు గుర్తులుగా కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చూస్తామంటే యెహోవా నలుగురు కంసాలను నాకు కనపరిచారు. ఇప్పుడు 4 కొమ్ములు కనబడుతున్నాయి.
4 కొమ్ములు కనబడుతున్నాయి. ఈ 4 కొమ్ములకి నలుగురు కంసాలని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ప్రభు ఇదేంటి అని అనిపిస్తా ఉంది. ప్రభు ఇదేంటి అంటే, నలుగురు కంసాలులు ఆ 4 క్రాఫ్ట్ మ్యాన్స్ ఎవరు అనంటే ఆహ్, ఏం జేస్తారు అనంటే క్లియర్‌గా చెప్తా ఉన్నమాట. వీరేమి చేయబోతున్నారు అని నేను అడిగినందుకు ఆయన ఎవడును తల ఎత్తకుండా, ఎవడును తల ఎత్తకుండా యోదావరిని చెదరగొట్టిన కొమ్ములివే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకును, బలాత్కారం జరిగించిన అన్యజనులను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ఇప్పుడు ఈ 4 కొమ్ములు పనేంటి అంటే ఆహ్, వీళ్ళ అధికారంతో, వీళ్ళకున్న శక్తితో, వీళ్ళకున్న గర్వంతో, వీళ్ళకున్న వీళ్ళు దాడితో వీళ్ళేం జేశారంటే యూదా ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడతా ఉన్నారు గదా! ఇప్పుడు ఈ బాధ పెడతా ఉన్న వ్యక్తుల దగ్గరికి దేవుడు నలుగురు కంసాలులను పంపిస్తా ఉన్నాడు. నలుగురు కంసాలులు అనుంది. ఆరిజిన్ వాళ్ళైతే గనక నలుగురు కార్పెంటర్స్ అనుంది. ఏదైనా పర్వాలేదు. కానీ ఈ నలుగురు దేనికి వస్తా ఉన్నారు అనంటే గనక యోధా వారిని భయపెట్టుటకు, యోధా వారిని చెదరగొట్టుటకు బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టడానికి వీళ్ళొచ్చారు. అన్యజనుల కొమ్ములను పడగొట్టడానికి వీళ్ళొచ్చారు అనే విషయాన్ని మనకి క్లియర్‌గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొమ్ములు వచ్చినియి. కొమ్ములు వచ్చిన వెంటనే ఆ కొమ్ముని విరగగొట్టడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దేవుడు దర్జీలను కూడా పంపిస్తా ఉన్నాడు. దట్ మీన్స్ కంసాలులను కూడా పంపిస్తున్నాడు. వాళ్ళొచ్చి ఏం చేస్తారంటే, ఆ కొమ్ములను చదును చేస్తారు. ఆ కొమ్ము ఎత్తకుండా చూస్తారు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే దేవుని ప్రజలు హింసింపబడతా ఉన్నారో, అక్కడ దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తది. ఎక్కడైతే బాధికులు బాధపడ పెట్టబడతా ఉన్నారో, అక్కడే దేవుని యొక్క ప్రణాళిక కూడా విస్తరిస్తది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? చాలా విచిత్రమైన విషయం చెప్పమంటారా? చాలా అర్థం చేసుకుంటే ఎంత బావుంటదో ఇది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 4 కొమ్ములున్నాయి గదా! 4 కొమ్ముల్ని జాగ్రత్తగా ఆలోచిస్తే బబులోన్. ఈ బబులోను యొక్క సామ్రాజ్యాన్ని పడగొట్టిందేంటో తెలుసా? ఇంకో కొమ్మే. పారసీక రాజ్యం. అంటే దేవుడు ఆ పారసీక రాజ్యాన్ని పడగొట్టింది గ్రీకులు. ఆ గ్రీకులను పడగొట్టింది రోమన్స్. మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ మన యొక్క లోతుగా ఆలోచన చేస్తే మన మీద ఏ అధికారమైతే రాబోతుందో, ఏ అధికారమైతే ప్రజ్వలింపబడుతుందో, ఏ అధికారమైతే మన మీద అజమాయిషి చేస్తుందో, దాన్ని తొక్కడానికి దేవుడు ప్రత్యామ్నాయం ఎప్పుడూ కనపరుస్తూ ఉంటాడు. మనం అనుకుంటా ఉంటాం. ఇది కష్టం, ఇది బాధ, ఇది ఇబ్బంది, ఇది మనల్ని భయపెడతా ఉంది. నో, నో, నో. మనల్ని భయపెట్టే అంశం ఏదైనా మన జీవితంలో ప్రాక్టికల్‌గా మనము అప్లై చేసుకుంటే, మన జీవితంలో కూడా కొన్ని కొమ్ములుంటాయి. అది పాపం అవ్వచ్చు, భయం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, వ్యతిరేకత అవ్వచ్చు, దురాత్మల సమూహం సాతాను సంబంధమైన క్రియలవ్వచ్చు. ఏమైనా సరే మన జీవితంలో పెరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు గాదు. దానికి సంబంధించి దానిని అణగగొట్టడానికి, వాటిని చెదరగొట్టడానికి, వాటిని భయపెట్టడానికి దేవుడు మన జీవితాల్లో కూడా ఒక కార్పెంటర్‌ని లేదా ఒక క్రాఫ్ట్స్‌మ్యాన్‌ని కంసాలులను పంపిస్తాడు. ఏవండీ ఇప్పుడు మనం ఆలోచిద్దామా? ఒక మాట. ఒక కార్పెంటర్ వచ్చాడనుకోండి. వచ్చినప్పుడు దాన్ని సరిజేయాలి. ఏం జేస్తాడు? సుత్తితో కొడతాడు. అబ్బే! సుత్తితో కొట్టినప్పుడు నాకు నొప్పవుతుంది అనంటే ఏమవుతది? నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అంటే? నో, నో, నో. అలా అయితే గనక మనం సరిచేయబడలేం. దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడినప్పుడు ఒక సుత్తి దెబ్బ పడతది. ఒక సమ్మెడ దెబ్బ పడతది. ఖచ్చితంగా కోయబడతాం. ఏమంటే కొమ్ములు కూస్తే ఏమవుతది? నొప్పెడతది గదా! కానీ అది అవసరం. మనల్ని దేవుడు కొన్ని సార్లు మన జీవితాల్లో ఏమైతే ఇబ్బందులు వస్తా ఉన్నాయో, వాటిని సరిచేయడానికి దేవుడు ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని యొక్క ఆహ్, ఆహ్, ప్రణాళికకు, దేవుని యొక్క విల్‌కి
దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రెండవ అధ్యాయంలోనికి వెళ్దాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న మరియొకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్నడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును, పొడుగును, ఎత్తయినది కొలిచి చూడబోచున్నాను. అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా, మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చెను. రెండో దూత పరిగెత్తిపోయి, యెరూషలేములో మనుషులను, పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని మొదటి దూతకి ఆజ్ఞయించాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం ఈ 5వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మూడో దర్శనానికొచ్చేసరికి కొలనూలు చేత పట్టుకున్న ఒకడు కనబడతా ఉన్నాడు. కొలనూలు చేత కొలనూలంటే దేనికి గుర్తు? అంటే కొలతేస్తున్నాడనమాట. దేనికి కొలతేస్తున్నాడంటే, నువ్వెక్కడికి పోతున్నావంటే యెరూషలేము యొక్క వెడల్పు, పొడుగు, ఎత్తు కొలిచి చూడబోతున్నాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా మనం ధ్యానం చేయాల్సిన విషయం ఏంటంటే, మనము ఆలోచన చేస్తే గనక దేవుడు యెరూషలేము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తుని అంటే పని ప్రారంభించాడు. ఏం పని? యెరూషలేము యొక్క మందిరము నిర్మాణం పని ప్రారంభించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే గనక లోకులందరూ లోకులందరూ నెమ్మదిగా ఉన్నారు. లోకులందరూ నెమ్మదిగా ఉన్నారు. వాళ్ళు ఆనందంతో ఉన్నారు. యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నారు. దేవుడు ఆ విషయంలో కోప్పడ్డాడు. ఏమన్నాడంటే, "నేను యెరూషలేము యొక్క విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని ప్రజలకు దేవుని ప్రజలకు ఆనందాన్ని కలగజేయడానికి నేను యెరూషలేము యొక్క మందిరాన్ని తిరిగి కడతన్నాను" అని అన్నాడు. ఇక రెండో విషయానికొచ్చేసరికి ఆహ్, కొమ్ములు పెరిగినియి. ఏ కొమ్ములంటే ఇతరుల కొమ్ములు. దేనికి అంటే సొంత ప్రజలను, తన ప్రజలను బాధ పెడతా ఉన్న కొమ్ముల్ని విరగ్గొట్టడానికి కంసాలను పంపిస్తున్నానన్నాడు. ఇక మూడో దర్శనానికొచ్చేసరికి కొలనూలు చేత పట్టుకున్న ఒకడిని పంపిస్తున్నాడు. "నువ్వెళ్లి యెరూషలేముని కొలు. ప్రాకారాన్ని కొలు. యెరూషలేము పొడుగు, వెడల్పు కొలు. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చెయి. దేవుని యొక్క మందిర నిర్మాణ పనులు స్టార్ట్ చెయి." ఎందుకు? ఆయన సన్నిధిని అక్కడ నింపడానికి. ఆరాధన చేసుకునే ప్లేస్ లేదని బాధపడ్డారు. ఆరాధించడానికి ఒక ప్లేస్‌ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. దేవునితో ఆహ్, దే మేము ధైర్యంగా తలెత్తుకొని నిలబడే ప్లేస్ లేదు. తలలు దించుకొని బతుకుతున్నాం. దాస్యంలో బతుకుతున్నాం అనన్నారు. లేదు, లేదు, లేదు. మీరు మరలా దాస్యంలో నుండి బయటపడి ఒక మంచి తల ఎత్తుకొని నిలబడే ప్లేస్‌ని నేను సిద్ధం చేస్తున్నాను. దానికోసం నేను కొలనూల్ని ఏర్పాటు చేశాను. పొడుగు, వెడల్పు కొలండి. మీరు నా ప్రజలు ధైర్యంగా నిలబడడానికి ఒక సన్నిధిని వాళ్ళతో పాటు నేనుండడానికి. ఇప్పుడు ఏమంటున్నాడంటే పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులకు, పశువులకు స్థల విస్తారమైన పశువులు, మనుషులు విస్తారమైనారు. ఏంటి అంటే 70 సంవత్సరాలు అదెలా ఉందంటండి, పాడుగాను, దిబ్బగానుంది. పాడుగాను, దిబ్బగానుంది. దిబ్బ, పాడు అంటే తెలుసు కదండీ! అంటే నిర్జలంగా ఉన్నారు. నిర్జనంగా ఉన్నారు. జనం లేరు. ప్రజలు లేరు. మొత్తం అది ఒక పాడు పడిపోయిన దెబ్బ కిందుంది. అలాంటి ప్లేస్‌లో అంటే ఇప్పుడు ఏమవుతున్నారంట అండి? ఏమవుతారంట ఈ దర్శనంలో? యెరూషలేములో మనుషులకి, పశువులకి స్థలం లేనంత విస్తారమైన జనం పెరుగుతా ఉన్నారు. అది ప్రాకారములు లేని మైదానంగా ఉంటది. కాబట్టి నువ్వు ఆ విషయం తెలియజేయి. జనం లేరనుకుంటున్నారేమో! ప్రజలొస్తున్నారు. మెల్లమెల్లగా వస్తున్నారు. ఇంకా అది పాడుగా, దెబ్బగా ఉంది. ఎప్పుడు దీనికి గ్లోరీ వస్తదంటే, స్టార్ట్ చేసేసాడు దేవుడు. కొలనూలు చేత పట్టుకొని పని ప్రారంభించాడు. నువ్వెళ్ళి క ఆ యవనస్తునికి చెప్పు. యవనస్తుడెవరు? జకరియే. ఈ జకర్యాకి చెప్పు. ఏమని చెప్పమంటున్నాడంటే, దేవుడు పని ప్రారంభించాడు. ఇక్కడ ఖాళీ లేనంత జనం ఇక్కడికొచ్చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ఖాళీ లేని ఆ జనానికి ఇంతకుముందు ఏమైందంటే యెరూషలేము ప్రాకారాలను పగలగొట్టేశారు. ఇంతకుముందు యెరూషలేము యొక్క ఆహ్, ఆ మన్ ఆహ్, ఆ కోటలను, ఆ గోడలను చాలా చిత్రహింసలు పెట్టేశారు. యెరూషలేముని పగలగొట్టేశారు. ఇప్పుడు దానికి ముట్టడి దెబ్బలు వేసేశారు. ఇంకా యెరూషలేములోనికొచ్చి ఆళ్ళిష్టమొచ్చినట్టు జేశారు. ఎందుకంటే ఒక ప్రహరీ లేదు దానికి.
ఆ ప్రహరీలు పగలగొట్టారు, లోపలికొచ్చేసారు. ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్న ఆ యెరూషలేముకి దేవుడేం చెప్తున్నాడో తెలుసా? మరలా మీరు ప్రాకారాలు కట్టుకోండి అని అనట్లే. మరలా మీరు బౌండరీస్ ఏసుకోండి అని అనట్లే. మరలా మీరు గోడలు కట్టుకోండి అని అనట్లే. ఏమంటున్నాడంటే, ఈసారి మీరు భయపడక్కర్లేదు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. ప్రాకారం కట్టుకోండి. దానికి నేను కాపలా కాస్తాను అనట్లే. నేనే కాపలాగా ఉంటానంటున్నాడు. ఏవండీ పడిపోయిన జీవితాన్ని పడిపోయినట్టు ఉంచడు దేవుడు. ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోండి. ఎవరైనా సరే కొమ్ములు నేనిందాక చెప్పాను. ఎవరి అధికారమైనా మన మీద పడిపోయినా, అది పాపమైన అవనివ్వండి, భయం అవనివ్వండి, కష్టం అవనివ్వండి, సాతాను బంధకాలు అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి. అలాంటి కొమ్ములతో నలిగిపోయి ఉన్న మన పట్ల దేవుడు చూపిస్తున్న గొప్ప ప్రణాళికేంటో తెలుసా? దేవుడు ఆ పాపపు అధికారం నుండి, లేదా ఆ మనుషుల అధికారం నుండి, లేకపోతే ఆ భయం నుండి, లేకపోతే ఆ వ్యతిరేకత నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన మనకొక నూతనమైన జీవితాన్ని, విస్తారమైన జీవితాన్ని ఇవ్వడమే కాదు, మన ప్రాకారాలకు ఆయన కాపలా ఉండడం గాదు. ఆయనే మనకి ప్రాకారంగా ఉంటాడంట. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు. దేవుని ప్రాకారంగా, దేవుడే దానికి బోర్డర్‌గా, దేవుడే దానికి బోర్డర్ సెక్యూరిటీగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. ఇప్పుడు దాని మధ్యలో నేనుంటాను. యెరూషలేము పాడైపోయింది, దెబ్బైపోయింది. చూసినోళ్ళందరూ తలలూస్తా ఏంటి మా సొలొమోను కట్టించిన మందిరం ఉన్న ప్లేస్ ఇదేనా? దావీదు పరిపాలించిన ప్లేస్ ఇదేనా? ఎంత గొప్పగా చెప్పారయ్య బాబు దీని గురించి. ఏమైపోయింది ఇది ఈరోజు అని ఎన్ని కించపరిచే మాటలు అన్నారో, ఇప్పుడు ఆయనేం చెప్తున్నాడంటే, దాని మధ్య నేను నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. నేను దాని మధ్యలో ఉంటాను. ఏవండీ ఇదొక్క మాట మాత్రం చెప్తున్నాను జాగ్రత్తగుండండి. దేవుడు దాని మధ్యలో నివాసి అయ్యుంటే, ఆ ప్రదేశం మహిమకు కారణంగా ఉంటది. ఇదే మాటని మనం ఆలోచింటే, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ నీవు జీవిస్తే, నీ జీవితం గ్లోరీగా ఉంటది. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. దేవుడు దాని మధ్యలో నివాసి అయ్యుంటాడు. నీ మధ్యలో ఏమి నివాసం జేస్తుంది? థిస్ ఈస్ మై క్వెషన్. ఈరోజు ఆ క్వెషన్‌తో మనం ముగించుకుందాం మా ప్రియ సహోదరులారా. నీవు నీ జీవితంలో దేని ఆధారంతో ఏది నీ జీవితానికి సెంటర్డ్‌గా ఉంది? ఏది నీ జీవితానికి ఆధారంగా ఉంది? ఏది నీ జీవితంలో మధ్యలో ఉంది? నేను దాని మధ్యన నివాసినై ఉంటాను. అప్పుడది మహిమకు కారణంగా ఉంటది. నీ జీవితం దేనికి కారణంగా ఉంది? అవమానాలకు కారణంగా ఉందా? నీ జీవితం నిందలకు కారణంగా ఉందా? నీ జీవితం పాపానికి కారణంగా ఉందా? మరి నీ జీవితం మధ్యలో ఏముంది? నీకు మధ్యలో ఏముంది? నీ చుట్టూ ప్రాకారంగా ఏముంది? నువ్వు ఎలాంటి బౌండరీస్ ఏసేసుకున్నావు? నీ చుట్టూ ఎలాంటి ప్రాకారాలు కట్టేసుకున్నావు? నీ ప్రాకారాలు ఎలాగున్నాయి? దాని లోపలికి ఏమి రానిస్తున్నావు? దాని లోపల నీ లోపల నుండి బయటికి ఏం పంపిస్తున్నావు? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను దానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను. నీకు దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండేలాగా నువ్వు నిర్మింపబడ్డానికి ఇష్టపడుతున్నావా? నీ మధ్యలో దేవుడు ఉంటే గనక, దేవుడు నీకు మహిమకు కారణంగా నీ జీవితాన్ని మారుస్తా ఉన్నాడు. ఏమో నీ జీవితంలో, నా జీవితంలో మన మధ్యలో ఏముందో నాకు తెలీదు. ఈరోజు నా హృదయంలో ఏ పాపముందో మీకు తెలీదు. మీ హృదయంలో ఏ పాపముందో నాకు తెలీదు. మీ జీవితంలో ఏదైతే కేంద్రితంగా జీవిస్తున్నారో నాకు తెలీదు. ఈరోజు ప్రభువు చెప్తా ఉన్నాడు. నీ జీవిత కేంద్రం మారాలి. నీ జీవిత కేంద్రం మారాలి. నేను దాని మధ్యన నివాసినై ఉంటాను అంటున్నాడు. నీ మధ్యలో ఏముంది నా ప్రియ సహోదరి? మొబైలుందా? ఆ! లేకపోతే నీ జీవితంలో ఒక అబ్బాయి ఉన్నాడా? ఒక అమ్మాయి ఉన్నదా? నీ జీవితంలో ఏముంది? ఏమి మధ్యలో నివసిస్తుంది? దేని దేనికో దేనితో నువ్వు నివసిస్తున్నావు? దేనితో నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉంటానంటున్నాడు. నీ మధ్యలో ఏం నివాసం చేస్తా ఉంది? మార్చుకుందామా? ఒకవేళ అది ఏదైనా కానీ, ఒకవేళ నా జీవితంలో పాపం నివాసం చేస్తూ ఉంటే నేను పాపానికి నిందకు
లేకపోతే శిక్షకు పాత్రుడనవుతాను. శిక్షకు కారణంగా ఉంటాను. శిక్షకు కారణంగా ఉంటాను. ఇన్‌పుట్ ఏదైతే ఔట్‌పుట్ వేరే అదే వస్తది కదా! ఈరోజు ఆలోచించండి. నా జీవితంలో పాపముంటే, నా జీవితంలో పాపముంటే నేను శిక్షకు మరణానికి కారణమవుతాను. నా జీవితానికి మరణానికి కారణమవుతాను. నా జీవితంలో ఇంకోటేదో ఉంది. ఇంకోటేదో ఉంది. ఔట్‌పుట్ అదే వస్తది. నీ జీవితంలో ఏదుందో నీకు తెలుసు. నాకు తెలీదు. నీకు తెలిసినంత బాగా నీ జీవితం గురించి నాకు తెలీదు. నాకు తెలిసినంత బాగా నా జీవితం గురించి నీకు తెలీదు. ఒకవేళ పైకి ప్రశాంత్ అన్న చాలా మంచి మాటలు చెప్తున్నాడు. నో, 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 నో. నా జీవితంలో ఏముందో నీకు తెలీదు. నీ జీవితంలో ఏముందో నాకు తెలీదు. కానీ నీ జీవితంలో, నా జీవితంలో మన మధ్యలో దేవుడు నివాసి అయ్యుంటే, మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే, మన జీవితాలు మహిమకు కారణంగా మారతాయి. నీ జీవితం మహిమకు కారణంగా మారాలి అనంటే, నీ జీవితంలో నీ జీవితానికి 2 ఇంపార్టెంట్ విషయస్. ఒకటి నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండాలి. 2 నీ చి నీ నీ మధ్యలో ఆయన నివాసి అయి ఉండాలి. దేవుడు ఆ రీతిగా ఉండులాగున నిన్ను, నన్ను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.